ఈ ఎన్నికల్లో మన భవిష్యత్తు నిర్ణయించుకోబోతా ఉన్నాం. ఈరోజు రకరకాల పార్టీలు వచ్చి రకరకాల విషయాలు చెప్తా ఉన్నారు. మీరు ఒక్కసారి యువకులంతా గమనంలో తీసుకోండి. ఈ దేశంలో మన తల్లిదండ్రులు, మన తాతలు ముత్తాతలు ఈ దేశాన్ని బాగు చేసి మనందరికి ఒక వారసత్వాన్ని ఇచ్చారు. ఆ వారసత్వం ఇవ్వబట్టే ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం. మనందరం ఇంత దూరం ఎదిగాం. నేను కానీ మీరు కానీ ఇక్కడ ఉన్నామంటే మన తల్లిదండ్రుల యొక్క కష్టం, మన తల్లిదండ్రులు ఇచ్చినట్టు వారసత్వం. అలాంటి వారసత్వం ఏదంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కూడా మన తల్లిదండ్రులు లాంటిదే. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ దేశానికి ఒక వారసత్వాన్ని ఇచ్చింది, ఈ దేశాన్ని బాగు చేసింది. మీరు ఒక్కసారి గమనంలో తీసుకోండి. ఈ దేశంలో ప్రాజెక్టులు, ఈ రాష్ట్రంలో అనేకమైన ప్రాజెక్టులు ఆయన 17 సంవత్సరాల పరిపాలనలో ఒక్క ప్రాజెక్టు కట్టాడా అని మీరు ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే సందర్భంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటి? ఆయన ఎప్పుడో వాళ్ళ తండ్రి గురించి, ఎప్పుడో చనిపోయిన వాళ్ళ గురించి ఎప్పుడు రోజు వల్లె వేసుకోవడం తప్పితే తను ఏం చేస్తాడు, తను ఈ రాష్ట్రానికి ఏం చేస్తాడు, ఈ యువకులకు ఏం చేస్తాడు, ఈ ప్రజలకు ఏం చేస్తాడు అనేది తన దగ్గర ఆ స్కీమే లేదు. అందువల్ల అలాంటి మోసాలకు మీరు పోవద్దు. రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో, చిరంజీవి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్ చేయండి, కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించండి, హస్తం గుర్తుపై మీ ఓట్లు వేయమని చెప్పి ప్రార్థిస్తా ఉన్నాను. మీ అందరికీ నమస్కారం. అన్ని కాన్స్టిట్యుయెన్సీస్ నుంచి వచ్చిన యువతకి, మహిళలకి అందరికీ నమస్కారం. చిరంజీవి గారు ఈరోజు మనందరి కోసం ఇక్కడికి వచ్చిన్నారు. ఆయనందరినీ మనం స్వాగతిద్దాం. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంక వేరే పార్టీ ఏది లేదు అని మన చరిత్ర చెప్తుంది. అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధి క్రమంలో అనకాపల్లిని మొదట్లో నిలబెడతామని ఒక హామీ ఇస్తూ, చదువుకున్న వ్యక్తిగా, అభ్యున్నత భావాలు కలిగిన వ్యక్తిగా మన అనకాపల్లిని ఎట్లా అభివృద్ధి చేసుకుంటామో ఆ పదంలో నడిపిస్తూ యువతని, మహిళల్ని, ప్రతి ఒక్కరిని కూడా